హే గైస్, వెల్కమ్ టు బ్లిస్ఫుల్ బిందు. సో నేను అప్లోడ్ చేసిన 2 వీడియోస్‌కి కూడా నాకు రెస్పాన్సెస్ చాలా మట్టుకు ఏవొచ్చాయంటే మీ హెయిర్‌కి ఏమైంది? మీ హెయిర్‌కి ఏమైంది? మీ హెయిర్‌కి ఏమైంది? అని. సో నా హెయిర్‌కి ఏం కాలేదు. సమ్ పర్టిక్యులర్ రీజన్స్ వల్ల నేనే షెడ్‌ని షేవ్ చేసేసాను. వై? బికాజ్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. సో బ్రెయిన్‌లో చిన్న లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయింది. సో దానివల్ల డాక్టర్సే హెయిర్ తీసేయమన్నారు. సో దానివల్ల ఐ వెంట్ టు సమ్ డిప్రెషన్. సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం బాధ అనిపిస్తది. సో ఈవెన్ ఐ ఫెల్ట్ ద సేమ్. సో సరే, పోతే పోయింది కదా! హెయిరే కదా! మళ్ళీ వస్తది కదా! అని కొంచెం నేనే స్ట్రాంగ్ అయ్యి, మళ్ళీ డాక్టర్స్ చెప్పిన మాట విని, నా హెయిర్‌ని తీసేసుకోవడం జరిగిందనమాట. సో నా హెయిర్ తీసేసి కూడా ఒక 1 ½ మంత్ అవుతుంది అంతే. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. ఐయామ్ వెరీ హ్యాపీ. సో చాలామంది కూడా ఈ రీజన్స్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళడం గానీ, అలాంటివన్నీ అవుతుంటాయి. సడెన్‌గా ఒకటేసారి వినకూడనివి వినేసరికి. బట్ దట్స్ ఓకే. వి హావ్ టు ఓవర్‌కమ్ ఇట్. ఓవర్‌కమ్ అయ్యి కొంచెం పాజిటివ్ సైడ్ ఆలోచించి మాత్రమే మనం డెసిషన్స్ తీసుకోగలగాలి. డిప్రెషన్‌లో ఉంటూ అదే లోకం అనుకోని జీవించకూడదు. ఆహ్, అందుకే నేను హెడ్ షేవ్ చేశాను. బట్ స్టిల్ వచ్చేస్తుంది. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఎవరైతే ఇలాంటి డిప్రెషన్‌లో గో త్రూ అవుతున్నారో ప్లీజ్, ఐల్ ప్రే ఫర్ యూ టు ఓవర్‌కమ్ ఇట్. సో జస్ట్ బీ స్ట్రాంగ్ గైస్. స్టే స్ట్రాంగ్. ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అండ్ ఆల్ రైట్. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. దాని తర్వాత అంతా అన్నీ సెట్ అయిపోతాయి. సో దట్స్ ఫర్ టుడే. సో బై గైస్.